మన ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసే పర్సన్, అంటే వాళ్ళు ఇచ్చిన ఆ ఫీడ్బ్యాక్ లైఫ్లో మర్చిపోలేని కిక్ ఇచ్చిందని ఎవరి ఫీడ్బ్యాక్ మీకు అంత కిక్ ఇచ్చింది? ఫిలిం ఇండస్ట్రీలో నాతో యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు నాకు టచ్లో లేరండి. నేను నాకు ఒకసారి విజయ్ దేవరకొండ తన టీం నుంచి కాల్స్ 2-3 టైమ్స్ వచ్చాయండి. మోయిన్ మనం అందరం కలిసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేద్దాం, ఒక 500 కిడ్స్కి డైనింగ్ సెట్ చేసి మీరు నేను కలిసి వాళ్ళకి ఒక మంచి బిర్యానీ తినిపిద్దాం మైనా అని అన్నారు. మేబీ అది ఎందుకు డ్రాప్ చేశారో నాకు తెలియదండి. మేమంతా ప్లానింగ్ చేసాము. విజయ్ నాకు పర్సనల్గా బేసిక్గా చాలా ఇష్టం అండి. అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో చాలామంది ఇష్టం. నాకు చిరు ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం. నేను వాళ్ళని మన మీడియాలో ఉన్నప్పుడు చాలా దగ్గర నుండి చూసాను. అంతే కదా, వాళ్ళతో ఫోటోలు దిగడానికి ఆత్రపడినవాడిని. నేను చిరంజీవి గారిది ఓపెన్ హార్ట్ జరిగినప్పుడు కూడా స్టూడియోలో ఉన్నాను, దగ్గర నుండి చూశాను. చాలా వాళ్ళది అంత ఒక రేంజ్ అండి. అంటే వాళ్ళ దేవుడు ఊరికినే ఇవ్వడండి అదంతా స్టార్డమ్. ఊరికినే వాళ్ళే ఎంతో కొంత జనానికి మంచి చేయాలని, లెజెండరీ పర్సన్స్, వాళ్ళ చేతులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. లేదు అంటే మీలాగా సమాజానికి మంచి చేసే వ్యక్తులు అంటే అందరికీ ఇష్టమే, బట్ మీలాంటి మనుషుల్ని కలవడానికి చిరంజీవి గారు ఎప్పుడు రెడీగా ఉంటారు. అంటే ఆయన దాకా వెళ్ళి ఉండకపోవచ్చు. నేను యాక్చువల్లీ వెళ్ళాలని అనుకుంటానండి. వెళ్ళి ఆయన బర్త్డే రోజు పిల్లలకి ఏదైనా భోజనం పెట్టి ఒక వీడియో స్పెషల్గా చేసి గిఫ్ట్ ఇద్దామని, లేకపోతే ఆయన ఏదైనా స్పెషల్ ఒకేషన్ రోజు నా చేత్తో, యాక్చువల్గా నాకు వంట రాదు కానండి, ఎందుకో వండితే చాలా టేస్ట్ అవుతుంది. మీరు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. నిజంగా నేను ఏది ఎంత వేయాలో కూడా నాకు ఎగ్జాక్ట్గా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అవుతుందండి. డిఫరెంట్ రెసిపీస్ చేస్తున్నాం, చాలా టేస్టీగా అవుతున్నాయి. గాడ్ ఈజ్ గ్రేట్. నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే బయట నుంచి ఫుడ్ స్టార్స్ ఎలా చేయరేమో నాకు తెలియదు, కానీ ఏదో ఒక రోజు మన లొకేషన్కి సార్ చెప్పినట్టు ప్రమోషన్స్కి ఏమైనా వస్తే టేస్ట్ చేపిద్దాము. నాకు అందరినీ కలవాలని ఉంటుంది, అందరితోటి మింగిల్ అవ్వాలని ఉంటుంది. ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా చిరంజీవి గారి దగ్గరికి మీరు వెళ్ళే రోజు ఖచ్చితంగా. నేను అన్ఫార్చునేట్లీ ఒక ఈవెంట్ జరిగిందండి డిజిటల్ మీడియా వాళ్ళది. విజయ్ దేవరకొండ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, చాలా పెద్ద ఈవెంట్ జరిగింది. ఆ రోజు నాకు ఈ అందరు యూట్యూబర్స్ని స్టేజ్ మీదకి పిలిచి ఒక ప్రశంసలు చేశారు. ఒక లాస్ట్ 1.5 years బ్యాక్ అనుకుంటా. ఆ రోజు నాకు ఇన్విటేషన్ ఉండిందండి, కానీ నేను చాలా దూరం ఉండడం వల్ల రీచ్ అయ్యేసరికి ఆ ప్రోగ్రామ్ టైం అయిపోయిందండి. స్పెషల్గా డిజిటల్ మీడియా తరపు నుంచి ఒక ఈవెంట్ చేశారండి, చాలా పెద్ద ఈవెంట్ అది. చిరంజీవి గారు, విజయ్ గారు చాలామంది కూర్చొని. ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యానండి. అబ్బా, హైదరాబాద్లో ఉంటే వెళ్ళేవాడిని. ఆ రోజు దగ్గర నుంచి కలిసి మాట్లాడాలి. నేను చిరంజీవి గారికి ఏం చెప్పాలనుకున్నానంటే అండి, ఆ స్టేజ్ మీద ఊహించుకున్నాను యాక్చువల్గా రీచ్ అవ్వాలి. యాక్చువల్గా మూవీస్ చాలామంది చేస్తున్నారు, అందరూ స్టార్స్ చేస్తున్నారు, అందరూ స్క్రీన్ మీద కనపడుతున్నారు. కొన్ని వేల లక్షల కోట్ల మంది ఉన్నా కూడా మధ్యలో చిరంజీవి గారు అలా నిలబడి ఉంటే ఆ గ్లో, ఆ స్క్రీన్ పవర్ వేరండి. ఆ చిన్న ఫేస్, ఆ చిన్న ఇమేజ్ కూడా ఉంటుంది చూసారా చిరంజీవి గారి ఫేస్. ఆయన పూర్తి కనపడక్కర్లేదండి, ఆ కోట్ల మందిలో ఆ ఇమేజ్ ఉంటుంది చూసారా, ఆ స్క్రీన్ వాల్యూ పెరిగిపోతుంది. నేను సార్కి ఒకసారి యాక్చువల్లీ ఆ గ్లో వేరండి. అది మెగాస్టార్ అని ఊరికి అవ్వలేదు, మీరు చెప్తుంటేనే ఫేస్లో కనిపిస్తుంది. సీరియస్ అండి. నేను చిన్నప్పటి నుంచి అంటే స్క్రీన్లో మనం చిరంజీవి గారు ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు ఉన్న ఇమేజ్ ఆయన తప్పుకోగానే ఆ వాల్యూ పడిపోతుంది. మీరు ఎంత సెట్స్ వేయండి, ఏమైనా వేయండి, ఆయన వచ్చి నిలబడితే ఫ్రేమ్ అది అదిరిపోతుంది. సూపర్. ఇప్పుడు మామూలుగా కమర్షియల్స్ చేయరు, బెట్టింగ్ యాప్స్ చేయరు, అంటే మీ విలువలు తగ్గించుకొని సంపాదన కోసం ఏమీ చేయరు, అంతవరకు ఓకే. ఇప్పుడు మీ చేతి భోజనం తిన్నాం మేము మధ్యలో ఇంటర్వ్యూ, ఎంత కమ్మగా ఉందంటే బిర్యానీ. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాలు ఉంటే ఇంత బెస్ట్ బిర్యానీ నేను ఎక్కడా తెలియదు. థ్యాంక్ యూ. అంత గొప్పగా వండుతున్నారు కదా, ఒక హోటల్స్ పెట్టాలి, ఆ ఫుడ్ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఉండిందండి, యాక్చువల్గా ఫుడ్ బిజినెస్ థాట్ ఉంది. యాక్చువల్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయండి. వాటిని ముందు కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఇది ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చులే అన్నట్టుగా ఒక థాట్ ఉంది. కానీ అంటే మా నవాబ్స్ కిచెన్ సైడ్ నుంచి అందరికీ చాలామంది మెసేజ్లు కూడా పెడతారండి వాట్సాప్లో కూడా.
మాకు మీ ఫుడ్ టేస్ట్ చేయాలని ఉంది, వేరే మార్గం లేదా అని. కొంతమంది ఇంకొకటి కూడా చెప్పాలండి, యాక్చువల్గా మా ఫంక్షన్లో వండుతారా, లేకపోతే మా బాబు పాప పెళ్ళి ఉంది వండుతారా అని అంటారు. నేను అంటే ఇది అంటే అది వేరే విధంగా చెప్పట్లేదండి. యాక్చువల్గా ఏంటంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం లేదండి దేవుడి దయ వల్ల. ఇంకోటి పెళ్ళిళ్ళకి వచ్చి వండితే ఇది కామన్, అంటే నవాబ్స్ కిచెన్ ఒక కాన్సెప్ట్ తోటి రన్ అవుతుంది. ఎవరికైతే ఆ ఫుడ్ టేస్ట్ చేయలేరు అది వాళ్ళ ఆ పేదవాళ్ళ దాకా వెళ్ళాలి. అందులో స్పెషల్గా మేము వండింది మా చేతులతో మీద వండింది డైవర్ట్ అవ్వకూడదు, ఆ కాన్సెప్ట్ డైవర్ట్ అవ్వకూడదని చాలా మంది అడుగుతున్నారు మా ఫంక్షన్కి. అట్లా నిజంగా మాకు టైం లేదండి, మా గోల్స్ వేరే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు పెళ్ళిళ్ళగా ఉండాలని ఉంటే ఎప్పుడైనా వాట్సాప్ మెసేజ్ చేయండి, మనకు తెలిసిన చాలా మంది షెఫ్స్ ఉన్నారు, వాళ్ళ నంబర్స్ ఇవ్వగలను. ఓకే, ఇది డైవర్ట్ ఇక్కడికి. ఓకే, రెస్టారెంట్ విషయానికి వస్తే చాలాసార్లు అనుకున్నామండి. మేము ముగ్గురం కలిసి ఉన్నప్పుడే పెడదామని అనుకున్నాము. తర్వాత సెపరేట్ అయిపోయాక, ఛానల్ కొత్తగా స్టార్ట్ అయ్యాక కొంచెం బిజీ అవ్వడం, మళ్ళీ యూట్యూబ్లో ఇది స్టేబుల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. కానీ రెస్టారెంట్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉందండి. కానీ దాన్ని మరీ అంత కమర్షియల్గా ధూమ్ధామ్గా లేకపోతే పెద్దవాళ్ళకి అందుబాటులో కాదండి, అందరికీ ఐడియల్గా ఒక మంచి ఏదైనా ఫ్యూచర్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అవి కంప్లీట్ అయ్యాక అది 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. అప్పుడు డెఫినెట్గా నేను స్వయంగా నేనే స్వయంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పెడదామని ఆ రోజు రావాలని. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నాకు అంటే ఇది సీరియస్ క్వశ్చనా లేకుంటే కాంట్రవర్షియల్ క్వశ్చనా నాకు అర్థం కావట్లేదు, బట్ అడగాలనిపిస్తుంది, అడిగేస్తున్నాను. మీరు సరస్వతి శిశు మందిర్లో చదివాను అని చెప్పారు, ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి నేర్చుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు నేను అల్లాహు అక్బర్ అనడానికి రెడీగా ఉన్నాను, జై శ్రీరామ్ అనడానికి మీరు రెడీగా ఉన్నారా? నేను చాలాసార్లు అన్నానండి. యాక్చువల్లీ నేను చైల్డ్హుడ్లో రామాయణం మాకు ఎవ్రీ సాటర్డే 4:30 to 5 క్లాస్ ఉండేదండి. దాంట్లో మహాభారతం కానీ రామాయణం కానీ ఎవ్రీథింగ్ చెప్పేవాళ్ళు. మాకు ఒక రాముడు ఎంత స్టేబుల్గా ఉంటాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, యుగ పురుషుడు అంటారు కదా, యాక్చువల్గా ఆ పోస్చర్ ఉంది చూసారా, అది మేము దాంట్లో చాలా నేర్చుకున్నామండి. దాంట్లో తప్పేం లేదుగా. జై శ్రీరామ్ అని నేను చాలాసార్లు అంటాను. అల్లాహ్ అక్బర్, జై శ్రీరామ్ అనేది ఎవరి ఓన్, అంటే చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా పెంచుతామో అలా అవుతామండి. దీనికోసం కూడా నేను రీసెంట్గా చాలా న్యూస్లో చూశాను, చిన్న చిన్న దానికి హైపర్ అయిపోయి గొడవలు అయిపోతున్నాయండి. ఇది చాలా మన ఇండియాలోనే చాలా, మనం ఇలాంటి పరిస్థితి కనుక లేకపోతే మన భారత్ని మనము చాలా ముందు చూసేవాళ్ళం, ఇంకా ఎదిగేవాళ్ళం అండి. దయచేసి నా వ్యూవర్స్, నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరిష్టం వాళ్ళది. జై శ్రీరామ్ ఎంత మన హార్ట్ఫుల్గా జై శ్రీరామ్ అంటామో, వేరే వాళ్ళు కానీ నేను కానీ అల్లాహ్ అక్బర్ అంటాము, అందరిది ఏం ఒకటేనండి. మనం నమ్ముకున్న వాళ్ళని మనం లవ్ చేస్తున్నాం అంతే. దాన్ని మనం కాంట్రవర్సీస్ చేసుకొని వాళ్ళతో వీళ్ళతో గొడవలు దయచేసి పెట్టుకోకండి. గొడవలు పెట్టుకోవడం వల్ల టైం వేస్ట్, ప్రాణ నష్టం తప్పితే వేరే ఏది ఉండదు. మనం ఒక్కసారి ఒకరితో గొడవ అయితే ఒక వారం వెనక్కి వెళ్ళిపోతామండి. అది నేను గట్టిగా అనుకుంటాను. ఎప్పుడు గొడవలు పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి. నా ఫ్రెండ్స్ ఎంతమంది అదర్ రిలీజియన్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోలేదు, ఎంతమంది బేసిక్గా మా ఫ్యామిలీలోనే చాలామంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకున్నారు. ఇవన్నీ మనకి ఎస్పెషల్గా మన ఇండియన్స్కి ఇది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. గ్రేట్ వర్డ్స్, థ్యాంక్ యూ అండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఏదైతే నవాబ్ కిచెన్స్ ఛానల్ ఉందో దానికి అంతకు ముందు వ్యూవర్షిప్ లేదు. అవును. ఇప్పుడు ఆ వ్యూవర్షిప్ కోసం ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో, ఎలాంటి అప్రోచ్తో ముందుకెళ్ళబోతున్నారు? నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్ అనేది మేము ఫస్ట్ ఏదైతే మనం ఆర్ఫన్స్కే పెట్టాలనుకున్నాం. కోవిడ్ వచ్చింది, అందరూ కష్టాల్లో పడిపోయారు, అందరికీ హెల్ప్ చేయాలి. అసలు ఆర్ఫన్స్కి అందరూ ఈ మధ్య పెడుతున్నారు, కానీ స్ట్రీట్ కిడ్స్కి, ఏదైతే స్లమ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక పౌష్టికాహారం దొరకట్లే, వాళ్ళకి పెట్టాలనేది అప్పుడు కోవిడ్ నుంచి స్టార్ట్ చేసాము. అది కంటిన్యూగా జరుగుతుంది. మేము రీచ్ లేదు యూట్యూబ్లో అని కాదు, మా కాన్సెప్ట్ యాక్చువల్గా ఫ్యూచర్ ఈ 1-2 వీక్స్లో మా ప్లానింగ్ ఏంటంటే, మేము ఫస్ట్ కొన్ని స్లమ్స్కి, కొన్ని విలేజెస్కి, కొన్ని ట్రైబల్ ఏరియాస్కి విజిట్ చేసి అక్కడ ఉన్న పిల్లల్ని పలకరించి వాళ్ళకి మంచి చెడ్డ చెప్పి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ చేత వాళ్ళ బ్లెస్సింగ్స్ పొంది ఇంకొంచెం అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఏరియాకి, అక్కడి నుంచి ఇంకో ఏరియాకి మీరు సపోర్ట్ చేస్తే, మీరు కనుక ఛానల్ చూసిన వెంటనే ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
మళ్ళీ అంత హ్యూజ్ స్ట్రెంగ్త్ మాకు ఇస్తే డెఫినెట్గా ఆల్ ఓవర్ ఇండియా తిరుగుదాం. ఇంకా మంచి మంచి విషయాలు అక్కడికి వెళ్ళిన చోట ఏమన్నా కొత్తగా అనిపిస్తే మనకి వాళ్ళ వంటలు వేరే చోట టేస్ట్ చేపించడం, ఇలా డిఫరెంట్గా చేయాలని ప్రోగ్రామ్ అండి. దీంతోపాటు యాక్చువల్గా మేము ఒక రీసెంట్గా ఒక అనౌన్స్ చేసాము, ఓల్డ్ ఏజ్ హోమ్ ప్లానింగ్ అని. అది ప్రాసెస్లో ఉందండి. ఒకసారి అన్నీ సెటరేట్ అయ్యాక మళ్ళీ మీ ముందుకు వచ్చి చెప్తాను. తప్పకుండా సార్, ఎందుకంటే మీ ప్రయాణం కొన్ని లక్షల మందికి ఒక మార్గం తీసుకుని లాంటిది అన్నమాట. ఎందుకంటే ఆ దారిలో నడిస్తే సమాజం మొత్తం బాగుంటుంది. సో ఏదైతే మీ ప్లానింగ్స్ ఉన్నాయో ఫ్యూచర్లో అవన్నీ నెరవేరాలి. మీ ప్రయాణం ఇలాగే సక్సెస్ఫుల్గా కొనసాగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.